జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలోని మస్జిద్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి వారిని ఉద్దేశించి సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ చైర్మన్ గుంటోజు కిష్టయ్య, ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత సంపత్రావు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య, ముస్లిం సోదరులు ఎండి షాబీర్, ఎండి అక్బర్, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ధర్మకర్త కోలేపాక సాంబయ్య, వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ రెంటాల వెంకటస్వామి, ఎర్రబెల్లి రవీంద్రరావు, మార్కెట్ డైరెక్టర్ జంగిట్ సుధాకర్, కనకం రమేష్, మేకల భిక్షపతి, మైసబ్ భిక్షపతి, యూత్ అధ్యక్షులు కోయిల క్రాంతి, కిరణ్ పటేల్, ఆయా గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేగొండ ఉమ్మడి మండలంలో ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకి ఈరోజు ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముస్లిం సోదరులకి, అదేవిధంగా మా పార్టీ నాయకులకి, రేగొండ మండలానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముసల్మాన్ సోదరులకు అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ 30 రోజులు ఒక నిష్ఠతో ఉపవాసం ఉండి వారి యొక్క అల్లా ఆశీస్సులతో ముసల్మాన్ సోదరులందరూ కూడా పవిత్రమైనటువంటి రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసం ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రభుత్వ పరంగా మసీదులకు కానీ, సాదిఖానులకు కానీ, కబ్రస్థాన్లకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక నిధులు ఇస్తూ, నిధులు ఇవ్వడమే కాకుండా ముసల్మాన్ సోదరులకి, పేద వర్గాలకి ప్రభుత్వ పరంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా తప్పకుండా మేము తీసుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే రుణాలు ఉన్నాయో రాజీవ్ యువ వికాసంలో కూడా అర్హులైనటువంటి ముస్లిం సోదరులకు కూడా రుణ సౌకర్యం కల్పిస్తాం.